ఏరియాలో కార్పొరేటర్నో కౌన్సిలర్నో ఎన్నుకోలేదనుకోండి అధికార పక్షం వాళ్ళని. అధికార పక్షం ఇప్పుడు ఎమ్మెల్యేల తీరు కానీ ఎంపీల తీరు కానీ ఎట్లుంది? అధికార పక్షపు తీరు ఏ రాష్ట్రంలోనైనా సరే గెలిచిన అధికార పక్షం వాళ్ళ తరపు ఏరియాల్లోనే పనిచేస్తున్నారు. డెవలప్మెంటల్ యాక్టివిటీ కానీ ఈవెన్ ఏదైనా సరే. ఇప్పుడు ఈవెన్ ఇక్కడైనా మనకి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నటువంటి చోట్ల వాళ్ళకి విలువ ఇవ్వట్లేదు కదా, అధికారులు వాళ్ళ మాట వింటలేదు కదా, వాళ్ళు చెప్పిన పని చేయట్లేదు కదా, మళ్ళీ ఓడినోడితోనే పని చేయించుకోవాల్సి వస్తుంది. అట్లాంటి పరిస్థితి ఎందుకు? అదేదో వీళ్ళనే గెలిపించుకుంటే పని అన్నా జరుగుతాయి కదా. ఇప్పుడు కక్షగట్టి మన ఏరియా మీదన రోడ్డు రేపు గుంటలు పడుతుంది పట్టించుకోరు, మంచినీళ్ళ పైపులు కట్ అవుతుంటే పట్టించుకోరు, లేదంటే గనక ఇళ్లకు సంబంధించి డ్రైనేజీలు పాడవుతే పట్టించుకోరు. అదే మనం వీళ్ళనే ఎన్నుకుంటే గనక ఇంకా 2.5 ఏళ్ళు వీళ్ళ చేతుల్లోనే ఉంటది. అంతగా మనకి అతని మీద ఉంటే గనక నెక్స్ట్ ఎలక్షన్ లో చూసుకుందాంలే అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది అని నేను అనుకుంటున్నా. కానీ ప్రత్యక్ష ఎన్నికలు పెట్టడం అనేది వైసీపీకి ఒక ప్లస్ పాయింట్. అంటే కొంచెం ఆర్థికంగా బలం ఉన్న వాళ్ళు ముందుకొచ్చి పోటీ చేసే అవకాశం ఉంటది, అదొక ఛాన్స్. అట్లెందుకు అనుకోవాలి? తెలుగుదేశంలోనే ఎక్కువ మంది ఉంటారు ఆ లెక్కనైతే. అందులో కూడా ఉంటారు జనసేన బీజేపీ ఎక్కువ మంది. అంటే వాళ్ళు ఎలాగ అధికారంలో ఉన్నారు కాబట్టి ఎలాగైనా వస్తారు, నిలబడతారు. వాళ్ళకి ఒక ఆస్పెక్ట్ లో ఉపయోగం ఏంటంటే నగర స్థాయిలో జరిగినప్పుడు కొన్ని నగరాల మీద పట్టుంది టీడీపీకి, వైసీపీ. ఆ పట్టున్న ప్లేసుల్లో వాళ్ళు గట్టిగా పోటీ ఇవ్వగలుగుతారు. గెలుస్తారా గెలవరా అనేది చెప్పను కానీ గట్టి పోటీ ఇవ్వగలిగిన స్థాయిలో చాలా. ఇప్పుడు 17 కార్పొరేషన్స్ ఏమి ఉన్నాయి, 123 మున్సిపాలిటీలు ఉన్నాయి టోటల్గా. ఈ 123